హనుమన్నా 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 వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా వలదన్నా వలదన్నా నాకింకా నరజన్మ వలదన్నా వలదన్నా నాకింకా నరజన్మ రామయ్య పదములే నాకింకా దిక్కన్నా ఆ రామయ్య హనుమన్నా 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 వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా రామస్మరణము కన్నా భాగ్యము ఏముందన్నా రామస్మరణము కన్నా భాగ్యము ఏముందన్నా అది ఏ నాకు చాలన్నా ఇంకేమీ వద్దన్నా అది ఏ నాకు చాలన్నా ఇంకేమీ వద్దన్నా హనుమన్నా 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 వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా భోగములు వద్దన్నా రోగమునకు అవిదారన్నా భోగములు వద్దన్నా రోగమునకు అవిదారన్నా విత్తము వద్దన్నా మన చిత్తమును చెరుతన్నా విత్తము వద్దన్నా మన చిత్తమును చెరుతన్నా హనుమన్నా 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 వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా మాయను కాస్త తొలగించన్న మనసులో నీవు ఉండన్నా మాయను కాస్త తొలగించన్న మర్కట రూపము నీదన్నా మర్కట రూపము నీదన్నా మమ్మొకసారి దీవించన్న మర్కట రూపము నీదన్నా మమ్మొకసారి దీవించన్న హనుమన్నా 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 వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా ఈ కార్యము నీదన్నా నాకేమీ భయమన్నా ఈ కార్యము నీదన్నా నాకేమీ భయమన్నా రామదాసుడను నేనన్నా దయనెంతో చూపన్నా రామదాసుడను నేనన్నా దయనెంతో చూపన్నా హనుమన్నా 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 వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా గంధమాదన పర్వతమందున వెలసితివి నీవన్నా గంధమాదన పర్వతమందున వెలసితివి నీవన్నా జయ హో జయమన్నా హనుమన్నా నీకన్నా జయ హో హనుమన్నా హనుమన్నా నీకన్నా జయ హో హనుమన్నా హనుమన్నా నీకన్నా హనుమన్నా 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 వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా హనుమన్నా 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 వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా హనుమన్నా 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 వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా వినుమన్నా నా మనవి వేవేగా వినుమన్నా जय बोलो पौष हनुमान की जय जय बोलो राम हनुमान की जय जय बोलो श्री कृष्ण भगवान की सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम राम रामेति रमे रामे मनोरमे
सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति दूताय नमः। ओम श्रीराम 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 మానవ మనగడకు ముక్తి మార్గము మానవ మనుగడకు ముక్తి మార్గము రామనామము రమ్యాతి రమ్యము దుష్టుల దునుమాడిన దివ్య మంత్రము దుష్టులు దునుమాడిన దివ్య మంత్రము శిష్టుల కాపాడిన శక్తి మంత్రము శిష్టుల కాపాడిన శక్తి మంత్రము పాపులనైన బ్రోచు పరమ మంత్రము పాపులనైన బ్రోచు పరమ మంత్రము మహిమాన్వితమైన మహామంత్రము మహిమాన్వితమైన మహామంత్రము రామనామము రమ్యాతి రమ్యము మానవ మనుగడకు ముక్తి మార్గము రామనామము రమ్యాతి రమ్యము కోరిన కోర్కెలల్ల తీర్చడి మంత్రము కలచడి భక్తులకు తారక మంత్రము కోరిన కోర్కెలల్ల తీర్చడి మంత్రము కలచడి భక్తులకు తారక మంత్రము ఫలములను సగిడి పరమ మంత్రము ఫలములను సగిడి పరమ మంత్రము మహిమాన్వితమైన మహామంత్రము మహిమాన్వితమైన మహామంత్రము రామనామము రమ్యాతి రమ్యము మానవ మనుగడకు ముక్తి మార్గము రామనామము రమ్యాతి రమ్యము రాతిని నాతిగా చేసిన మంత్రము
రయమున బ్రోజడి రాజమంత్రము రాతిని నాచిగా చేసిన మంత్రము రయమున బ్రోచడి రాజమంత్రము జ్ఞానమునసగడి జీవమంత్రము జ్ఞానమునసగడి జీవమంత్రము మహిమాన్వితమైన మహామంత్రము మహిమాన్వితమైన మహామంత్రము రామనామము రమ్యాతిరమ్యము మానవ మనుగడకు ముక్తి మార్గము రామనామము రమ్యాతిరమ్యము రామనామము రమ్యాతిరమ్యము రామనామము రమ్యాతిరమ్యము. జై శ్రీరామ్. భద్రాద్రి నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం భక్తరక్షణశీలాయ జానకీ శోకహారిణే ఇష్టకారణభూతాయ ఆంజనేయాయ మంగళం మంగళం గురుదేవాయ మహిళాత్మనే సర్వశరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళహారతి గుణానుమంత సీతారామ లక్ష్మణ సమేత నాథరాత్మని అనంత. జై బోలో సీతారాం. జై శ్రీరామ్. మనం కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాము, కర్మలు కూడా ఎన్నో చేస్తుంటాము కదా. కానీ పువ్వులు ఎన్నో ఉంటాయి, కానీ సుగంధాన్ని ఇచ్చే పరిమళాన్ని ఇచ్చే పువ్వులను చూస్తేనే మనం అట్రాక్ట్ అవుతాము, ఆహ్లాదంగా అంటే ఆనందంగా ఫీల్ అవుతాం హృదయంలో. అలాగే భగవత్ సంబంధిత కార్యక్రమాలు చేసిన భగవత్ సంబంధితమైన జీవనాన్ని అంటే భగవంతుని హృదయంలో నింపుకొని జీవనాన్ని సాగిస్తూ ఆ కార్యాలలో రమిస్తూ అందరికి ఆనందాన్ని పంచే వాళ్ళని చూసినా కూడా చూడగానే మనకు ఒక హృదయంలో ఒక ప్రశాంతత ఆహ్లాదము. చేతులెత్తి నమస్కరించాలి అంటే మనకు అనుకోకుండానే మన చేతులు నమస్కార ముద్రలోకి వస్తాయి, ఆనందంగా ఉంటుంది, వాళ్ళ పాదాలను టచ్ చేయాలనిపిస్తుంది. ఎందుకు అంటే పరిమళం యొక్క వైభవము భగవంతుడి వైభవం అలాంటిది. ఎవరి హృదయాల్లో భగవంతుడు ఉన్నా కూడా అలాగే ఉంటుంది. సూర్యుడు రాగానే తేజస్సు వచ్చినట్టు హృదయంలో భగవంతుడు ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన దగ్గరకు వచ్చి హృదయ భారతి సేవా సంస్థ అంటే మన గృహంలో మన కార్యాలయంలో మనందరి మధ్య చేసుకోవాలని సంకల్పించిన ఈ పెద్దలందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. అలాగే ప్రసన్న చైతన్యానంద స్వామీజీ గారు మనకు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో తోడ్పాటుగా ఉంటూ ఒక సోదరునిగా నాకు తట్టి ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే రామం పార్లమెంట్ గారు కూడా నేను హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను. ఇప్పటి నుంచి మీరు చేసే ఈ కార్యక్రమాలన్నింటికీ హృదయభారతి సహకరిస్తుంది అని చెప్పేసి వీళ్ళంతా నాకు ఆత్మబంధువులు. నిజం చెప్పాలంటే రామంతపురం అనేది నాకు ఒక పుట్టిల్లు లాంటిది. వీళ్ళంతా నాకు అత్తా చెల్లెలు. నేను ఎప్పుడు కార్యక్రమాలు ఎవరింటికి వెళ్ళను, కానీ వాళ్ళే వచ్చి అన్ని కార్యక్రమాలు స్వయంగా చూసుకొని నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారంటే మా ఊళ్ళో కూడా చూసుకోరేమో అలా చూసుకుంటారు. కాబట్టి ఎప్పుడు రుణపడి ఉంటాను మీ అందరికీ నేను. అదేవిధంగా మన ప్రసన్న చైతన్యానంద స్వామీజీ గారు రాసిన కవి కౌస్తుభ, వారి ఒక గురువుని శిష్యుడు పొగడడం చాలా గొప్ప విషయము, కానీ గురువు శిష్యుడిని మెచ్చుకోవడము చాలా అద్భుతమైన విషయము. కాబట్టి ఈ గురువు గారు శిష్యుని ఏమి కవితాగానం చేస్తూ ఎలాంటి ఆశీస్సులు ఇచ్చారో నేను చదువుతానండి. కవి కౌస్తుభ వృత్తిరీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్గా ఎన్నో స్టార్ బెస్ట్ పర్ఫార్మర్గా అవార్డులు రికార్డులతో సేవారత్నగా 9 రంగాలలో సేవలు అందిస్తూ సేవా మిత్రగా వివాహ అనుసంధానం చేస్తూ పూర్ణగా భగవత్ మార్గాన్ని సూచిస్తూ ఆధ్యాత్మిక రసజ్ఞగా సరళ ప్రవచనాలు చేస్తూ అభినవ వాల్మీకిగా శ్రీమద్ రామాయణంపై 155 భాగాల సామాజిక వ్యాఖ్యలతో కవిరత్నగా రామాయణంపై 340 పాటలు 246 వచన పద్యాల రచనలతో అభినవ సవ్యసాచిగా మహాభారతంపై 445 భాగాల సామాజిక వ్యాఖ్యలతో
ఆశుకవిగా మహాభారతంపై 108 పాటలు, 515 వచన పద్యాల రచనలతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఇంటింటా రామనామ ఉద్యమ ప్రచారకర్తగా 81 కార్యక్రమాలతో వివిధ ఆధ్యాత్మిక సామాజిక వ్యాఖ్యలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు లిమ్కా ఆఫ్ రికార్డ్ జీనియస్ రికార్డులతో వివిధ సాంఘిక పౌరాణిక చలనచిత్ర యూట్యూబ్ షార్ట్ ఫిలిం బుల్లితెర నటుడిగా వివిధ జాతీయ పురస్కారాలతో వివిధ సన్మాన సత్కార అభినందనలతో ముందుకు పయనిస్తున్నారు శ్రీ అనివిల్ల రామం గారు. శ్రీ 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 బ్రహ్మచారి ప్రసన్న చైతన్య స్వామీజీ తరపు నుంచి సేకరణ వితరణ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి అశేష భక్త జనావళి శ్రేయోభిలాషులు మిత్రులు అందరి అభిప్రాయాలను గౌరవించి శ్రీమద్ రామాయణంపై 340 పాటలను రచించిన శ్రీ అనివిల్ల రామం గారిని కవి కౌస్తుభ బిరుదుతో సత్కరిస్తూ సేకరణ వితరణ అభినందన విభాగం. మాతృదేవోభవ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా మా మాతాపితరుల ఆశీర్వచనంతో, ముఖ్యంగా వాల్మీకి మహర్షి ఆశీర్వచనంతో, సద్గురు యొక్క కృపతో, సీతారామాన్యుడి ఆశీర్వచనంతో రామాయణం మీద కని విని ఎరుగని రీతిలో ఏ రకమైనటువంటి భాషా పరిజ్ఞానం లేకపోయినా నామ సాధన గురువు యొక్క ఆశీర్వచనంతో 340 పాటలు రామాయణంలోని ప్రతి పాత్ర మీద రాయడం, 3 గ్రంథాలుగా ఇప్పటిగా ఆవిష్కరించడం, 4వ గ్రంథంగా ఈరోజు ఉదయ భారతి చారిటబుల్ ట్రస్ట్లో శ్రీమతి మక్కపాటి మంగళ గారి యొక్క కార్యాలయంలో అద్భుతమైన రీతిలో అశేష భక్త జనాలందరి యొక్క సమక్షంలో ఈ యొక్క 4వ గ్రంథమైనటువంటి 340 పాటల్ని కూడా స్వామీజీ వారి చేతుల మీదుగా అశేష భక్త జనాలందరి యొక్క ఆవిష్కరిస్తూ మొట్టమొదటి కాపీని సర్వమంగళ గారు అందుకొని ఈ యొక్క పాటల్ని చాలా సరళమైన భాషలో ఏ పాట అయినా సరే కేవలం 2.5 నిమిషాల్లో అయిపోయే విధంగా గురువు అనుగ్రహంతో అన్ని ఆడియోలు వీడియోలు కూడా ఆర్షవైభవం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. భారతి పాట రేపు ఈ వారంలో అది కూడా అందిస్తాం వీడియో. సో అన్నీ కూడా ఆర్షవైభవంలో ఉన్నాయి. ఆ యొక్క ప్రతిని ఆవిష్కరించవలసిందిగా స్వామీజీ వారిని కోరుతూ మరి మొట్టమొదటి కాపీని మంగళ గారికి అందించి మీరందరూ కూడా అశేష భక్తజనావళి ఈ పాటలను సత్సంగంలోనూ భజనలోనూ పాడుకుని మరి రాముల వారి యొక్క కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి మొట్టమొదటి గ్రంథాన్ని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై గురుదేవ, జై గురుదేవ. తిరుపతి మీరు దర్శనానికి వస్తారు కదా, అప్పుడు మా ఊర్లో కూడా ఒకసారి మరి విట్టూరు ఒక 7 కిలోమీటర్స్